భారత్ను తిరుగులేని శక్తిగా నరేంద్ర మోడీ నిలిపారని మంత్రి నారా లోకేష్ అన్నారు. నన్నూరులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిన పుట్టిన నేల ఇదని, కర్నూలు ప్రజల రాజసం కొండారెడ్డి బురుజని ఆయన చెప్పారు. మన నమో అంటే విక్టరీని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమే అవుతుందని, ఉదాహరణకు దేశాన్ని సూపర్ పవర్గా మార్చిన ఘనత మోడీదంటూ ఆయన కొనియాడారు. మోడీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయిందని, ట్రంప్ టారిఫ్స్తో దేశాన్ని వణికించినా మోడీ బెదరలేదని, జీఎస్టీ తగ్గింపుతో సూపర్ సేవింగ్ అయ్యిందని ఆయన చెప్పారు. పేద ప్రజల చిరునవ్వే మోడీకి పండగన్నారు. దేశాన్ని సూపర్ పవర్గా మార్చిన ఘనత మోడీదే అంటూ జీఎస్టీ తగ్గింపుతో 8,000 కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని ఆయన వెనుకాడలేదన్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నందున పలు పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే, హైవే ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన వివరించారు. భారత్ను 4వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ప్రధాని మోడీ అంటూ లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు.